డీమాంట్ కాలనీ 10 సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఒక కాలనీ. ఇప్పటికీ ఆ కాలనీ పక్కనే నివసించేవారు ఆ దారి వెంట వెళ్లడానికి కూడా భయపడతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఓ అమానుషమైన సంఘటన అక్కడ జరిగింది. కబీర్ ఓ షిప్ కంపెనీలో పనిచేసే వ్యక్తి. అతని కంపెనీ పనికోసం అతన్ని చెన్నైకి బదిలీ చేసింది. ఆ పట్టణానికి అతను కొత్తవాడు. అద్దెకు ఇల్లు వెతుకుతూ విసిగిపోయాడు. అడిగిన ప్రతి ఇంట్లో అద్దె చాలా ఎక్కువ. చివరికి ఒక పాత బిల్డింగ్లో డెమాంటే కాలనీ అనే ప్రాంతంలో 2వ అంతస్తులో ఉన్న ఒక గదిని అతి తక్కువ అద్దెకు కనిపెట్టాడు. తన పని ప్రదేశానికి దగ్గరగా ఉండటంతో ఎంతో సంతోషపడ్డాడు. మొదటి రోజే అతనికి కొన్ని విచిత్రమైన విషయాలు కనిపించాయి. సాయంత్రం 6 అయ్యేసరికి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోపలికి వెళ్లిపోతున్నారు. ఆ రాత్రి తన గదిలో ఉన్న కిటికీ నుంచి చూసిన కబీర్ ఒక వృద్ధ వ్యక్తి ఒంటరిగా రోడ్డుపై కూర్చుని మద్యం తాగుతున్న దృశ్యం చూశాడు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ చూస్తే అదే వృద్ధుడు ఈసారి చేతితో ఆప్యాయంగా అడుగుతున్నట్టు చేతితో సంకేతాలు చేస్తూ వస్తావా అనేలా తనను పిలుస్తున్నాడు. కబీర్ ఆలోచించాడు, ఏమైనా సహాయం